మీడియాపై దాడులను వర్ధిల్లాలి ఏపీడబ్ల్యూజే, వర్ధిల్లాలి ఏపీడబ్ల్యూజే, నిందితులను వెంటనే శిక్షించాలి, నిందితులను వెంటనే శిక్షించాలి, నిందితులను వెంటనే శిక్షించాలి. మీడియాపై దాడులను ఖండించాలి, మీడియాపై దాడులను ఖండించాలి, మీడియాపై దాడులను ఖండించాలి. ఆపాలి, మీడియాపై దాడులను ఆపాలి, ఆపాలి, మీడియాపై దాడులను ఆపాలి, ఆపాలి, మీడియాపై దాడులను ఆపాలి. శిక్షించాలి నిందితుల్ని వెంటనే శిక్షించాలి, శిక్షించాలి నిందితుల్ని వెంటనే శిక్షించాలి, శిక్షించాలి నిందితుల్ని వెంటనే శిక్షించాలి. ఆపాలి విలేకరులపై దాడులు, విలేకరులపై దాడులను ఆపాలి, ఆపాలి, విలేకరులపై దాడులను ఆపాలి. శిక్షించాలి నిందితుల్ని వెంటనే శిక్షించాలి, నిందితుల్ని వెంటనే శిక్షించాలి, నిందితుల్ని వెంటనే. దీనికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో బ్రిటిష్ పార్లమెంటులోనే ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఫోర్త్ ఎస్టేట్ని లెజిస్లేటివ్గా, ఎగ్జిక్యూటివ్గా, లీగల్గా వాటితో పాటు ఫోర్త్ ఎస్టేట్ని కూడా బ్రిటిష్ పార్లమెంటులో ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పార్లమెంటులో అఫీషియల్గా వారికి ఏది జరిగినా కానీ అంతర్జాతీయ స్థాయిలో తీసుకునే విధంగా ఫోర్త్ ఎస్టేట్ని జాయిన్ చేయడం జరిగింది. ఫోర్త్ ఎస్టేట్ అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్యానికి సంబంధించి, అదేవిధంగా భారతదేశానికి రాజ్యాంగానికి సంబంధించినటువంటి, జర్నలిస్టులకు సంబంధించినటువంటి హక్కులకు సంబంధించి, వాక్ స్వాతంత్ర్యానికి సంబంధించినటువంటి అంశాల్లో ఆయన హత్య మీద ప్రభుత్వము తక్షణమే శీఘ్రంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అంతేకాకుండా నెక్స్ట్ ఈ అంశం మిగిలిన జర్నలిస్టుల మీద ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా కానీ పునరావృతం కాకుండా, అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలియజేస్తూ జర్నలిస్టుల తరఫున అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చారు, అన్ని ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చారు, రెండచింతల పౌర సమాజం అందరూ మద్దతు ఇచ్చారు. మేము కూడా కన్నగంటి హనుమంతు సంఘం తరఫున, అదేవిధంగా రెండచింతల గ్రామ సామాజిక అభివృద్ధి కమిటీ తరఫున పూర్తిగా మద్దతు ఇస్తూ భవిష్యత్తులో ఎప్పుడైనా సరే జర్నలిస్టులకి ఏ చిన్న ఇబ్బంది సమస్య వచ్చినా సరే మేము అర్ధరాత్రి అయినా సరే స్పందించి వాళ్ళ తరఫున ఉద్యమం చేయడానికి, పోరాటం చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనకాడం అని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలారా, సోదరి సోదరిమణులారా, చిత్తూరు జిల్లాలో విలేకరు పైన జరిగిన దాడిని, ఆ మరణకాండని మేము రెండచింతల సిపిఐ పార్టీగా పూర్తి ఖండిస్తున్నా ఉన్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి పునరావృతం కాకుండా గట్టిగా ప్రభుత్వం కూడా విలేకరుల మీద ఏ అఘాయిత్యం జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఇప్పుడైనా సరే జరుగుతున్న కేబినెట్లో దీన్ని చర్చలో పెట్టి వాళ్ళకి గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా భరోసా ఇచ్చి ఇలాంటి విలేకరుల మీద మునుముందు ఏం జరగకుండా, ఇట్లాంటి అఘాయిత్యాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సిపిఐగా మేము విలేకరుల తరపున మాట్లాడుతూ ఉన్నాం. మిత్రులారా, ఒకటే చెప్తున్నాం, విలేకరులందరూ కూడా సంఘటితంగా ఉండాలి. ఎక్కడో ఒకటి జరిగిందని మీ పెన్నుకున్న బలాన్ని మీరు భయపడాల్సిన పని లేదు. విలేకరుల సంఘానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిపిఐ పార్టీగా మేము అండగా ఉంటామని, ఎక్కడ ఏం జరిగినా సరే మీరు నిర్భయంగా ప్రజల తరపు నుండి నిజాలు నిగ్గు తేల్చి ఇంకా కసిగా రాయాలని, ప్రజల ముందు పెట్టాలని, ఇలాంటి నాయకులకి అదురుపోవాల్సిన అవసరం లేదని, ఎక్కడో ఒకడో కామాంధుడు ఈ చీకటి ప్రపంచానికి మగటం లేని మహారాజులు చేసే పనులు ఇలాంటి పనులు జరిగినాయి అని చెప్పేసి విలేకరులు అధైర్యపడవద్దు. మీ తరపున, ప్రజల తరపున మేము అందరం కూడా విలేకరులకి మేము అండగా ఉంటామని తెలియజేస్తూ, మునుముందు ఇలాంటివి కనుక జరిగితే చట్టాలు కూడా కఠినంగా ఉండాలని, విలేకరుని కూడా ప్రభుత్వం అండగా ఉండి ఆదుకోవాలని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి కూడా మేము పగడ సానుభూతి తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి పాశవిక హత్యను నిరసిస్తూ మండల కేంద్రమైన రెంటచింతలలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టాం. అలాగే మేడం తహసీల్దారు మేరీ కనకం గారికి వినతి పత్రాన్ని ఇస్తా ఉన్నాం.
ఈ సందర్భంగా మేము మాట్లాడుతా ఉన్నాం. చాలా ఘోరాతి ఘోరంగా జగన్మోహన్ రెడ్డి చంపేశారు. ఆయన వయసు 51 సంవత్సరం. మార్నింగ్ వాక్ వెళ్ళాడు. వెళితే ఆయనతో పాటు ప్రజాశక్తి రిపోర్టర్ మణి ఉన్నాడు. అతనికేమో గాయాలైనాయి. ఇతను ఘటనా స్థలంలోనే ప్రాణాలు ఇచ్చాడు. చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు. అతను చేసిన తప్పు ఏంటంటే శ్రీగంధం చెక్కలు ఆయన స్మగ్గులు చేస్తా ఉంటారు. తమీం అనే వ్యక్తి చేస్తా ఉంటే గతంలో చాలా వార్తలు రాశాడు. మహిళల మీద చాలా మంది మీద అత్యాచారాలు చేశాడు. అత్యాచారాలు చేస్తే గతంలో ఎవరూ పట్టించుకోలేదు. పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు, అమర్నాథ్ రెడ్డి భార్య రేణుకారెడ్డి ఉన్నారు. వీళ్ళకి సమీప బంధువులు చెప్పారు, ఇంతమంది మీద అఘాయిత్యాలు అత్యాచారాలు చేస్తా ఉన్నాడు. ఈ ప్రభుత్వం వచ్చింది, మీరైనా న్యాయం చేయలేరా? ఎంతో మంది ఆడబిడ్డలు చెప్పుకోలేకుండా మానసికంగా కుంగిపోతున్నారని చెప్పి వాళ్ళతో మాట్లాడారు. వార్తలు రాశాడు. బలమైన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి అతన్ని ఢీ అంటే ఢీ అన్నాడు. తర్వాత అతన్ని ఆ నియోజకవర్గం నుంచి బహిష్కరించారు. ఎక్కడో బెంగళూరులో ఉంటా ఉన్నాడు. ఇటీవల వాళ్ళ మిత్రులతో మాట్లాడి సంప్రదించి రాజీకి వచ్చిన తర్వాత కూడా అతని మీద కక్ష కట్టి అత్యంత పాశవికంగా దాడి చేసి హత్య చేశారు. ఈ హత్య చాలా చాలా దిగ్భ్రాంతికరం. వాస్తవాల్ని ప్రజలకు వివరిస్తా ఉన్నాడు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంధానకర్తగా ఉన్నారు రిపోర్టర్లు. ఇటువంటి జరగడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ఒక్క మాట చెప్తా ఉన్నా సార్, మనం ఇంతమంది ఈ రోడ్డుకు ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నాం. అదే గనక కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు గనక ఉంటే అసెంబ్లీని అల్లాడిచ్చేవాళ్ళు ఈ సమస్యల మీద. మన దురదృష్టం ఏంటంటే కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే లేకపోయారు. నేను చూశాను 1999 మార్చిలో మా కాలేజీలకు గ్రాంట్ ఎయిడ్ కావాలని ఎమ్మెల్యేలు బస్సులో పోతా ఉంటే ఆ బస్సుకు అడ్డంగా పడుకున్నాము హిమాయత్ నగర్ లో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో. మాకు సంఘీభావంగా నంద్యాల నరసింహారెడ్డి గారు 1994లో నల్గొండ నుంచి సిపిఐ ఎమ్మెల్యే గెలిచారు. కృష్ణా జిల్లా నిడుమోలు ఎమ్మెల్యే ఉన్నారు పాటూరి రామయ్య గారు. వీళ్ళు మా కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. మమ్మల్ని కొడతా ఉంటే అడ్డుపడ్డారు. అటువంటి వాళ్ళు లేకపోవడం మన రాష్ట్ర ప్రజల దురదృష్టం అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా. లేకపోతే రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే అల్లాడిచ్చేవాళ్ళు అసెంబ్లీని. వాళ్ళు గుర్తు పెట్టుకోండి, సమస్యల మీద పోరాటాలంటే వాళ్ళు ముందు ఉంటా ఉన్నారని చెప్పి చరిత్ర చెబుతా ఉంది. ఏది అయినప్పటికీ కళ్ళా కపడం లేకుండా మంచి రిపోర్టరు పాశవికంగా అమానవీయంగా క్రూరంగా హత్య చేశారు. హంతకులు ఎమ్మటే శిక్షించాలా, మరలా మరొకటి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి జర్నలిస్టు సంఘాలు, పార్టీలు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతల తరపున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి విలేకరుల ఐక్యత.